హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్. మీ టీచర్లందరూ మేధావులు, విద్యావంతులు, మంచి తెలివివంతులు. మీరు ఎవరైతే ఇప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చిందో ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో ఈ టీచర్లు బీజేపీ అభ్యర్థి అయినటువంటి మలక కొమరయ్య గారి గురించి ఒక చిన్న వీడియో. నిజామాబాద్ మెదక్ జిల్లాల బీజేపీ అభ్యర్థి విద్యావేత్త మల్క కొమరయ్యను ఆశీర్వదించండి. విద్యారంగంలోని టీచర్ల సమస్యలను చట్టసభల్లో గట్టిగా పోరాడతాం. మొదటి ప్రాధాన్యత ఓటు టీచర్స్ ఎమ్మెల్సీగా గెలిపించండి. ముఖ్యంగా ఒక విషయం ఏంటంటే బీజేపీ అభ్యర్థి మల్క కొమరయ్య గారిని గెలిపించాలని ఎందుకు అడుగుతున్నామనంటే, మీరు టీచర్లు, మీకు గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం కావచ్చు, ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, టీఆర్ఎస్ ప్రభుత్వం గురించి అయితే మీకు చెప్పనక్కర్లేదు. మీకు చాలా అన్యాయం జరిగింది టీఆర్ఎస్ ప్రభుత్వంలో. మళ్ళీ ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే అవలంబిస్తున్నది, వాళ్ళు కూడా అదే తోవలు వెళ్తున్నారు. దాదాపు మీరు ఒక్కసారి గమనించాలి, మీకు సంబంధించిన సమస్యలు చాలా ఉన్నాయి. మీ సమస్యల మీద పోరాటం చెయ్యాలనంటే బీజేపీ ప్రభుత్వం మాత్రమే కాంగ్రెస్తో పోరాటం చేసి మీకు న్యాయం చేయగలుగుతుంది. అందుకు దయచేసి టీచర్లు ఒక్కసారి గమనించాలి, మీరు ఒక్కసారి ఆలోచించాలి. మీకు సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షను, ఆ ఎమ్మెల్సీ ఎలక్షన్లో మొదటి ప్రాధాన్యత ఓటు బీజేపీ బలపరిచినటువంటి ఈ యొక్క మల్క కొమరయ్య గారిని భారీ మెజార్టీ తోటి గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో 317 జీవో కావచ్చు, మీది ఏదైతే పిఆర్సీకి సంబంధించినటువంటిది 2020 నుంచి వెళ్ళి ఇప్పటి వరకు దాన్ని ఊసే లేదు. డిఆర్ఈఎస్ గురించి అయితే మీకు చెప్పనక్కర్లేదు, మీకు ఆల్రెడీ తెలుసు. మళ్ళీ ఒకటి ఏంటంటే, ఇప్పుడున్న సమస్యలలో అతిపెద్ద సమస్య ఏంటంటే టీచర్లు 100కు 100% భార్య ఒక చోట ఉంటే భర్త ఒక చోట డ్యూటీ చేయాల్సి వస్తుంది. కాకపోతే చెప్తున్నారు ఏంటంటే, సార్ మేము మా భర్త ఒక దగ్గర డ్యూటీ చేస్తున్నాడు, టీచర్ జాబ్ చేస్తున్నాడు, నేను ఒక దగ్గర టీచర్ జాబ్ చేస్తున్నా, మళ్ళీ ఉదయం 6 గంటలకు లేచి మీరు బస్ ఎక్కితే మళ్ళీ 9 గంటలకు చేరుకుంటే మళ్ళీ పిల్లలకు చదువు చెప్పి మళ్ళీ సాయంత్రం మళ్ళీ బస్ ఎక్కి మళ్ళీ ఆదిలాబాద్ రావాలంటే ఈ యొక్క గవర్నమెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బాగా నడవాలని చెప్పేసి ప్రయత్నం చేస్తున్నట్టే ఉంది. టీచర్లందరినీ బస్ ఎక్కండి, బస్సులో తిరగండి అని చెప్తున్నట్టే ఉన్నది. మీ టీచర్లందరూ చదువు ఎప్పుడు ఏందో కానీ బస్సులో ప్రయాణం చేయడానికే ఇబ్బందులు ఎక్కువ అవుతున్నట్టున్నది. అందుకే ఇలాంటి సమస్యలు కావచ్చు, ఈ చెప్తున్న జీవోలు కావచ్చు, మీకు రావాల్సిన బకాయిల గురించి కావచ్చు పోరాటం చేయాలా. ఇప్పుడున్న సిచ్యువేషన్లో బీజేపీ మాత్రమే సరైన మార్గం అని చెప్పడం జరుగుతుంది. మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే, వీళ్ళు ఏదైతే మీకు పాత పద్ధతిలో ఏదైతే అమౌంట్ పిఆర్సీ వస్తుండేనో ఇప్పుడున్న పద్ధతులలో ఎట్లున్నదంటే, మీరు ప్రతి నెల మీ డబ్బు మీరు ఇచ్చి గవర్నమెంట్ దగ్గర పెట్టి మళ్ళీ వాళ్ళు దాంట్లో కలిపి ఇచ్చి మీకు మళ్ళీ అదే డబ్బుని రిటర్న్ ఇవ్వడానికి ఎన్నో ఇబ్బందులు పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. మీ డబ్బు మీ దగ్గరికి వెళ్ళి తీసుకొని వాళ్ళ దగ్గర ఉంచుకొని మళ్ళీ మీకు ఇవ్వడం ఏందో, ఏదైతే పాత పద్ధతిలో ఒకవేళ మీకు అలాంటి పాత పద్ధతి ద్వారా ఇంత మీకు అమౌంట్ ఇస్తే దాని గురించి కూడా పోరాటం చేసే ప్రయత్నం ఈ బీజేపీ ప్రభుత్వం మాత్రమే చేయగలుగుతుంది. దయచేసి హిందూ బంధువులారా దయచేసి గమనించి మీరు ఈ యొక్క అమూల్యమైన ఓట్ని, టీచర్ల ఎమ్మెల్సీ ఓట్ని ఈ మల్క కొమరయ్య గారికి వేసి బీజేపీ మద్దతు ఇచ్చి చేస్తే దానివల్ల ఇంకో లాభం కూడా ఏముందంటే, మేధావులందరూ కలిసి టీచర్లందరూ కలిసి బీజేపీని ఎన్నుకున్నారు అని అంటే ఇప్పుడు రాబోయే సర్పంచ్ ఎలక్షన్లు కానీ కౌన్సిలర్ ఎలక్షన్లు కానీ దీంట్లో ఏముంటుందంటే వాళ్ళు ఆలోచిస్తారు, టీచర్లే బీజేపీని ఎన్నుకున్నారని అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సర్పంచ్ ఎలక్షన్లకి కౌన్సిలర్ ఎలక్షన్లకి మేము కూడా బీజేపీకి మా వంతు ఓటు వేయాలని చెప్పేసి అంటే చదువుకునే వాళ్ళని కూడా మీరు వాళ్ళకు తెలియజేసినట్టు అవుతుంది. దయచేసి హిందూ బంధువులారా దయచేసి ఒక్కసారి ఆలోచించండి. మీరు మీ అమూల్యమైన ఓటుని బీజేపీ అభ్యర్థి అయినటువంటి మల్క కొమరయ్య గారికి ఓటేస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. ఇప్పుడు ఇదే చూసుకుంటున్నట్టయితే ఢిల్లీలో కూడా మీరు చూస్తున్నారు, ఢిల్లీలో కూడా బీజేపీ జెండా పాతడం జరిగింది. 27 సంవత్సరాల తర్వాత ఈరోజు బీజేపీకి పట్టం కట్టడం జరిగింది. ఇప్పుడు మీరు కూడా దయచేసి ఒక్కసారి ఆలోచించండి. బీజేపీకి అందరూ ప్రాధాన్యత ఇస్తున్నారు అని అంటే మన కోసం ఒకటి ఏదైనా చేస్తుంది, ఒక పార్టీ ఉంది అంటే అది మన బీజేపీ పార్టీ. ఉంటే ఇప్పుడు మనకి ఏదైతే బీజేపీ గవర్నమెంట్ చేసినటువంటి 12 లక్షల రూపాయలు జీఎస్టీ, ఇది చాలా పెద్దది. మనం ఆలోచించుకుంటే మొన్నటి వరకు 7 లక్షల రూపాయలు ఉండే, ఇప్పుడు మన గవర్నమెంట్ 12 లక్షల రూపాయలు సంవత్సరానికి ఇన్కమ్ రూపంలో జీఎస్టీ గురించి మీకు ప్రతి విషయం తెలుసు. కాబట్టి దయచేసి ఇది కూడా దృష్టిలో పెట్టుకొని ఇలాంటివి మరెన్నో పథకాలు మన కోసం తీసుకురావాలనంటే, మన టీచర్ల గొంతు గట్టిగా వినబడాలంటే, టీచర్లు ఏదన్నా ప్రతి దాన్ని శాసించే వాళ్ళు టీచర్లు, నేర్పించే వాళ్ళు టీచర్లు. కాబట్టి దయచేసి మంచిగా ఆలోచించి మీరు ఈ యొక్క మీ అమూల్యమైన ఓటుని దయచేసి మల్క కొమరయ్య గారికి ఓటేసి గెలిపిస్తారని చెప్పి కోరుకుంటున్నాం. అలాగే జాతీయ భావాన్ని దృష్టిలో ఉంచుకొని మల్క కొమరయ్య గారికి ఓటేసి మీరు ఖచ్చితంగా బీజేపీని భారీ మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి కోరుకుంటున్నాం. హిందూ బంధువులందరికీ జై శ్రీరామ్.